ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇతర దేవతా భక్తులు మోక్షపదము దైవ సాక్షాత్కారమును ఎందులకు పొందజాలకున్నారో తెలియజేయుచున్నాడు. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మామభిజానంతి తత్వేన తత్యవంతి తే. తాత్పర్యము: ఏలా అనగా సమస్త యజ్ఞములకు భోక్తను, ప్రభువు, యజమానుడును నేనే అయి ఉన్నాను. అట్టి నన్ను వారు యథార్థముగా తెలిసికొనుటలేదు. ఇందువలన జారిపోవుచున్నారు, పునర్జన్మను పొందుచున్నారు. వ్యాఖ్య: సమస్త యజ్ఞములకు పరమాత్మయే భోక్త, ప్రభువు. ఇట్టి యథార్థ జ్ఞానము లేనందువలన సంకుచిత దృష్టి కలవారై ఆయా దేవతలను ఉద్దేశించియే క్రియలను జరుపుచు ఉన్నత స్థానము నుండి దిగజారిపోయి సంసార కూపమున జనన మరణ ప్రవాహమున పడిపోవుచున్నారు. పరమాత్మను ధ్యానించి పరమాత్మను పొందువారు తప్ప తక్కిన వారందరూ పునరావృత్తి కలిగియే ఉందురు. పరమాత్మను గూర్చిన యథార్థ జ్ఞానము లేని వారందరూ పునరావృత్తి కలిగియే ఉందురు. పరమాత్మను గూర్చిన యథార్థ జ్ఞానము లేని వారందరూ ఈ ప్రకారముగా జనన మరణములకు గురియగుచునే ఉందురు. ఇది ఏ చ్యుతి. సంసారమను గోతియందు దిగజారుట. కావున పరమాత్మను గూర్చి బాగుగా తెలుసుకొనవలెను. తత్వేన అని చెప్పుటచే సామాన్య జ్ఞానము చాలదనియు యథార్థముగా ప్రత్యక్షముగా తెలుసుకొనవలననియు భావము. అనగా భగవానుడు సర్వాంతర్యామి అయి సమస్త చరాచరములకు అధిష్టానమై జీవుల నిజ రూపమై వెలయుచుండుటను అనుభవపూర్వకముగా తెలుసుకొనవలెను. అట్టి వారిక జారరు, వారికి చ్యుతి సంభవింపదు. వారు పరమాత్మ యొక్క యథార్థ జ్ఞానము కలవారై అతి జాగరూకులై స్వస్వరూపాత్మయందే నిష్ట కలిగి మిథ్యయగు దృశ్యమును గూర్చిన భావన లేక ఉందురు. సమస్త యజ్ఞములకు భోక్త ఎవరు? ప్రభువు ఎవరు? పరమాత్మయే. జనులు ఏల సంసారమను గోతిలోనికి జారిపోవచ్చున్నారు? భగవంతుని గూర్చిన యథార్థ జ్ఞానము లేనందుచే. కాబట్టి సంసార చ్యుతి నుండి తప్పించుకొనుటకు ఉపాయమేమి? పరమాత్మను గూర్చిన యథార్థ జ్ఞానము కలిగి ఉండుటయే. అనగా పరమాత్మయే సమస్త దేవతలకు, సమస్త చరాచర ప్రపంచమునకు అధిష్టాన రూపుడనియు, త్రికాల బాధ్యుడనియు, సత్యస్వరూపుడనియు ఎరుంగుట. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.